అండి, నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవి మీకు కూడా యూజ్ అవుతాయని ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఐటము స్టెయిన్లెస్ స్టీల్ గార్లిక్ క్రషర్ అండి. ఇది స్టీల్తో వచ్చింది కాబట్టి మనకి పాడైపోతుంది అనే పని లేదు. సో ఇది మనం ఎవరైనా నాకైతే గార్లిక్ ఇష్టం ఉండదు, ఇలా చేస్తే తింటాము అని చెప్పి తీసుకున్నాను. గార్లిక్స్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ ఇట్లా వేసి దీన్ని ఇలా క్రష్ చేస్తే చిన్నగా వస్తాయండి. కర్రీలో వేసుకుంటే తిన్నట్టు కూడా టేస్ట్ తెలియదు మనకి. బాగుంది కదా. స్టెయిన్లెస్ మెస్ అండి ఇది. దీన్ని యూస్ చేసుకోవచ్చు రైస్ వాష్ చేసేటప్పుడు, తర్వాత ఫ్రూట్స్ వాష్ చేసేటప్పుడు, బిర్యానీ వండేటప్పుడు అది వాటర్ కింద పోవడానికి ఇది ఒకటి తీసుకున్నానండి. ఫ్రూట్స్ డబ్బా ఇది ఓపెన్ చేస్తే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. చూడండి, నేను ఒక దాంట్లో ఇది డైలీగా నేను ఆఫీస్కి తీసుకెళ్ళడానికని కొన్నాను. దీంట్లో ఒక ఎగ్, స్పౌట్స్, క్యారెట్, తర్వాత ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇది ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు, క్యారీగా కూడా చేయవచ్చు, వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ టంబ్లర్ అండి. ఇది నేను ఆఫీస్కి తీసుకెళ్ళడానికని కొన్నాను. కర్రీస్, తర్వాత పప్పు అట్లాంటివి మనం ఇందులో పెట్టుకోవచ్చు. చూడండి, ఇందులో పెట్టుకొని మనం డైలీ యూస్ చేసుకోవచ్చు లంచ్ బాక్సెస్కి. బాగుంది కదా. ఇది ఒకటి తీసుకున్నానండి, నాకు చాలా యూజ్ అవుతుంది పప్పు వండేటప్పుడు. స్మాషర్ ఇది, స్టీల్ అండ్ వుడ్. ఇది కుకింగ్ పర్పస్ కోసం అని తీసుకున్నాను. బాగుంది కదా. బాక్స్ తీసుకున్నానండి, డైలీ ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చని. చూడండి, కలర్ బాగుంది కదా. ఇట్లా క్యారీ చేయొచ్చు. కర్రీ ఇందులో పెట్టుకోవచ్చు, రైస్ ఇందులో పెట్టుకోవచ్చు. చూడండి, 2 ఐటమ్స్ లా వచ్చాయి. గ్లాస్ జార్ తీసుకున్నాను, స్నాక్స్ ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా, గోల్డ్ కలర్ వచ్చింది. ఇది ఒక బౌల్ తీసుకున్నానండి, కర్రీ కోసం. కళాయి అంటారా, బౌల్ అంటారా, చూడండి. ఇది కర్రీస్కి కుకింగ్ కోసం తీసుకున్నాను. బాగుంది కదా, చాలా వెయిట్లెస్ ఉంది. బాక్స్ తీసుకున్నాను, జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని. డైలీ వెతకాలి అంటే కష్టం అవుతుంది అని చెప్పి దీంట్లో వేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను. జ్యువెలరీ బాక్స్ అండి. లాస్ట్ ఐటము సిల్వర్ బౌలు విత్ స్పూన్ అండి. నాకు ఇది చాలా నచ్చింది. స్వీట్స్ ఏవైనా తినొచ్చు ఇందులో అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా, చిన్న బౌల్ కదా, చిన్నగా ఉంది బౌల్. నాకైతే బాగా నచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం పెద్దది వస్తుందని, బట్ చాలా చిన్నది వచ్చింది. మీకు కూడా నచ్చితే తీసుకోండి. ఇవేనండి నేను తీసుకున్న కిచెన్ ఐటమ్స్. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.